జాబొస్తే ప్రైవేటోళ్ళకి పండగ, ప్రైవేట్ సంస్థలకి. అదే సందర్భంలో ప్రజలకి కష్టమైపోద్ది. ఇప్పుడు ఇదివరకు మెడికల్ ఫీజులు అయన్నీ ఇష్టారీతిని పెంచేశారు 2014, 19. జగన్ వచ్చాక ఫీజులు తగ్గించాడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా. దాని మీద వాళ్ళు కోర్టుకెళ్తే కూడా కోర్టు కూడా తప్పుపట్టి ప్రభుత్వందే కరెక్ట్ అని చెప్పింది. ఫీజులు ఇష్టారీతిన పెంచొద్దని చెప్పింది. ప్రైవేటు వాళ్ళ ఫీజులను కూడా నియంత్రించడం జగన్ టైంలో జరిగింది. అదే సందర్భంలో ప్రైవేట్ వాళ్ళకి ఫీజులు ఇష్టారీతిని పెంచుతా ఆల్రెడీ చదువుతున్న విద్యార్థులను ఎత్తున కూడా గుదిబండ అన్నటువంటిది నాడు జరిగింది. ఇప్పుడు మళ్ళీ అంతే. ప్రభుత్వం చేత కట్టబడినటువంటి మెడికల్ కళాశాల ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఫీజులు ఈవెన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా వాళ్ళకిచ్చి జీతాలేమో ప్రభుత్వం కట్టేటట్టు, ఫీజులేమో పబ్లిక్ కట్టేటట్టు, బాగుపడేదేమో ప్రైవేట్ వాడు అన్నట్టు అయింది. ఇప్పుడు వచ్చే ఏడాది నుంచి వృత్తి విద్యా కోర్సులు కొత్త ఫీజులు ఇస్తారట. కొత్త నోటిఫికేషన్ జారీ చేయబోతుందట కమిషన్. ప్రతి 3 ఏళ్లకోసారి ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులు నిర్ణయిస్తుంది. ఈ మేరకు 26, 27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. సుమారు 3,000 విద్యా సంస్థల ఫీజులు ఖరారు చేయాలి. ఇంజనీరింగ్లో ప్రస్తుతం కనిష్ట ఫీజు 43,000 ఉంది. గరిష్టంగా 1,20,000 ఉంది. కన్వీనర్ కోటాలో చేరిన విద్యార్థులు ప్రభుత్వం మొత్తం ఫీజులు చెల్లిస్తోంది. యాజమాన్య కోటాలో కన్వీనర్ కోటా ఫీజు మీద 3 వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. కళాశాలకు కమిషన్ కల్పించింది. అంటే 43,000, 1,20,000. కళాశాలలు చేసిన వ్యయం ఆధారంగా ఆయా విద్యా సంస్థల ఫీజులు నిర్ణయిస్తారు. ఫీజులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఫీజుల విధానం మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఫీజులు నిర్ణయించాలని భావిస్తోంది. కానీ ఫీజులు ఎంత పెరిగితే అది విద్యార్థులు కష్టం లేకుండా అని మనం నమ్మాలి. అది రాస్తాం వీళ్ళు. రేపు వచ్చే ఏడాది ఫీజులు పెంచాక పెంచకుండా అయితే ఉండరు. ఎంత పెంచుతారు, అది భారమా కాదా అన్నది అప్పుడు చూద్దాం.